సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? ఇంతకంటే దిగజారుడు బ్రతుకుంటుందా మంది చెప్పు? 7,000కి 21,000కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు 7,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం, దానికి జీవోలు సాక్ష్యం. మీరు అనుకోవచ్చు ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడానికి ఏమైనా చెప్తున్నారేమోనని చెప్పి. ఓ పని చేయండి, గతంలో మిర్చి రైతు గత 5-6 ఏళ్ల నుంచి మిర్చి రైతు పండించే రైతు ఉంటే ఆ రైతు దగ్గరికి వెళ్ళి వైసీపీ హయాంలో మీకు ధర ఎంత పలికిందని రైతుని అడగండి, లేదా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, జీవోలు దొరుకుతాయి మీకు. ఎంత కరుడు కట్టిన అబద్ధాలు ఆడబట్టే జగన్మోహన్ రెడ్డి ప్రజల ఇంటికి పంపారు. ఎప్పటికీ కూడా సిగ్గు తెచ్చుకోకుండా మళ్ళీ అదే అబద్ధాలు. అంటే రైతులంటే జగన్మోహన్ రెడ్డికి అందుకనే చెప్పా, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజలంటే గొర్రెలు, నేనేది చెప్పినా నమ్ముతారనే భ్రమలో బ్రతుకుతున్నాడు. కానీ ప్రజలు విజ్ఞులు, గొర్రెలు కాదు. అది 2024 ఎన్నికల్లో నిరూపించబడింది. జగన్మోహన్ రెడ్డి భ్రమంలో నుంచి రావాలా, ప్రజలు ఏదైనా చెప్పినా నమ్ముతారనే భ్రమంలోంచి బయటికి రావాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇచ్చింది 7,000, దానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చింది కూడా నువ్వు. ఆ జీవో తగలేసిందే మీరు. 7,000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ ధరకు జీవో తగలేసిందే మీరు.